అందరికీ ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థనతో వాక్యంతో ప్రభు సన్నిధిలో గడిపి ఈ దినం ప్రభుకు అప్పగిస్తూ ముందుకు నడవాలని మీరు ఆశపడుచున్నట్లయితే తప్పకుండా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే కీర్తనలు 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎంత మంచి వాగ్దానం! దావీదు రాసిన కీర్తనలో ఒక మంచి మాటతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటున్నాడు. వేటగాడు ఏ విధంగా వేటాడి ఆ యొక్క పక్షులని కానీ వేటినైనా ఆ యొక్క ఉరిలో నుండి ఏ విధంగానైతే పెట్టుకొని ఉంటాయో, ఆ యొక్క సాతాను చేతిలో చిక్కబడ్డ నీవైనా కూడా ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఎంత వేటాడినా, ఎంతమంది శత్రులైనా, ఎంత సాతాను పోరాటంలో నువ్వు చిక్కుబడి ఉన్నా కూడా ప్రభు నిన్ను విడిపించడానికి సమర్థుడుగా ఉంటున్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించను. ఎన్నో తెగులు వస్తున్నాయి పోతున్నాయి కదండి. అలాంటి తెగుళ్ళట ప్రభు ఏమంటున్నాడంటే నీకు రాకుండా చేసి నిన్ను రక్షిస్తానంటున్నాడు. అవి నిన్ను దాటుకుంటూ వెళ్తాయి కానీ ఎవ్వి నిన్ను ఎంత మాత్రం హాని చేయవండి. మంచి వాగ్దానం ప్రభు మనకు అందిస్తుంటున్నాడు. ప్రతి సమయంలో మనం ఎంతో ఆత్మీయంగా మనం బలపడుతూ మనం ముందుకు కొనసాగాలి అని అంటే మనం దేవుని యొక్క మాటలను బలంగా ఆసరగా చేసుకొని వాక్యాన్ని చేత పట్టుకొని మనం ముందుకు నడిచినట్లయితే ప్రభు తప్పకుండా తన మార్గాలు తెరిచి మనల్ని దీవిస్తూ నడిపిస్తాడండి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు బిడ్డలు మీరు దీవించండి, సహాయం దయచేయండి. ఈ దినంలో రావాల్సిన ప్రతి ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి. వాళ్ళ ఇరుకులు ఇబ్బందులను దూరపరిచి సహాయం దయచేసి కృప చూపు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.